హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడొచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి ఉగ్గాని అని చెప్పేసి యూట్యూబ్లో అలా చూస్తే ఒక వీడియో అయితే చూసాను. సో కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి ఓపెన్ చేస్తే సో సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక తెలుగక్క కూడా ఇంతకుముందు నాకు ఈ రెసిపీ అయితే ఇచ్చిందనమాట. అంటే టేస్ట్ చేశాను. ఎలా చేసావక్క చాలా బాగుందని చెప్పేసి అడిగితే, మేము డైలీ ఇలానే చేస్తాంరా, అంటే ఎక్కువగా వర్క్ ఉందనుకుంటే త్వరగా అయిపోద్దని చెప్పేసి అని చెప్పింది అక్క. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో ఇంకా అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఈ రెసిపీ అంటే మా శ్రీకాకుళం సైడ్ ఈ రెసిపీ అస్సలు చేయరు. అంటే ఎప్పుడు నేను చూడలేదన్నమాట. సో అందుకని నాకు తెలీదు. మేబీ ఇది రాయలసీమ వాళ్ళు ఎక్కువగా చేస్తారని చెప్పేసి నేను యూట్యూబ్లో విన్నాను. ఇక్కడ వచ్చే వాళ్ళు అంటే వాళ్ళ విలేజ్ నేమ్ ఏంటంటే నంద్యాల, గిద్దలూరు. సో అవన్నమాట. ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో చూసిన వాళ్ళు. సో అదర్ స్టేట్ వాళ్ళ గురించి నాకు అంతగా తెలియదు. అంటే వాళ్ళ రెసిపీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో నా రెసిపీస్ అన్నీ కూడా వాళ్ళకి కొత్తగా ఉంటాయి. సో మీ సైడ్ ఎలా చేస్తారా అని చెప్పేసి అడుగుతారు. సో వాళ్ళకి కూడా నాకు అలానే అనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఆ రెసిపీ అయితే నాకు బాగా నచ్చింది. అందులో ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా మనకి నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ కోకోనట్, అలానే నువ్వులు అలాంటివి మిక్స్ చేసి అందులో వేసుకోవచ్చు అనమాట. సో అంత దీనిగా మనం చేయలేదు, కానీ జస్ట్ అలా నార్మల్గా కొంచెం వీడియోలో చూసినట్టు చేశాను. పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే మా పాపకైతే నచ్చలేదు. అసలు బాక్స్ అయితే ఖాళీ అనే చేయలేదు. అయితే బాగా నచ్చింది, బట్ పాపకి నచ్చలేదు కాబట్టి నేను ఇంకా మళ్ళీ ట్రై చేయడం కూడా చేయలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి నైట్ లాగండి. సో ఇక్కడొచ్చేసి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. చలి అయితే ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా రైస్ తినాలని కూడా అనిపించట్లేదు నైట్. సో ఏమైనా హాట్‌గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. రైస్ అనుకోండి ఇంకా అంత అంటే ఎప్పుడంటే సమ్మర్‌లో రైస్ తినాలి, పెరుగన్నం తినాలి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ వింటర్‌లో ఏంటంటే ఏమైనా టిఫినే చేసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కింద మొత్తం తిరుక్కొని మీటింగ్ అంతా అయిపోయేటప్పటికి నాకు 7:00 అయితే అవుతుంది. సో వచ్చిన వెంటనే ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఫస్ట్ అయితే చపాతీ ముద్దను కలిపేసి అయితే పెట్టేస్తాను. తరువాత ఇంకా అది మెత్తగా అవుతుందని చెప్పేసి కొంచెం సేపు సైడ్‌కి పెట్టేస్తాను. సో ఇంకా అది అయ్యేటప్పటికి నేను ఇంకేమైనా వర్క్ ఉంటుంది కదా, చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేస్తానన్నమాట. నాకు వితిన్ 1 అవర్‌లో కుకింగ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఆ కుకింగ్ చేసేటప్పుడే ఇంకా మిగతా వర్క్ అంతా కూడా అయిపోతుందన్నమాట. సో తినేసి ఇంకా గిన్నెలు తోమేసుకొని పడుకోవడమే. ఇంకే పని అయితే ఉండదు. సో మార్నింగ్, ఈవినింగ్ ఎక్కువ పని ఉంటుంది. నైట్ అంతగా ఉండదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంకా పని చేస్తూనే ఉంటాను కాబట్టి నైట్ వంట, గిన్నెలు తోమడం అంటే ఉంటదిలేండి. కాకపోతే రొటీన్ చెప్తున్నాను నేను. అదనమాట. నెక్స్ట్ ఏంటి అంటే మీ సైడ్ చలి ఎలా ఉందో నాకైతే తెలియదు. బట్ ఇక్కడ అంటే 2 డేస్ వర్షం పడింది. సో అప్పుడు మాత్రం అంటే కొంచెం గుబగుబలాడింది. అంటే ఎలా అంటే కొంచెం వేడిగా ఉండడం, ఎక్కువగా దాహం వేయడం అలా అయ్యింది వర్షం పడిన తర్వాత. మళ్ళీ ఆ 2 డేస్ తర్వాత ఏంటంటే ముందు దానికంటే ఎక్కువ చలి అయిపోయింది. సో ఏంటి వర్షం పడడం ఏంటో ఈ వింటర్‌లో ఇంకా నాకైతే అర్థం కాలేదు. అంటే తుఫాన్ అని చెప్పారు కదా! సో అందరికీ పడిందనుకోండి. బట్ ఇక్కడ ఎప్పటినుంచో వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడిందని చెప్పేసి నేనైతే షాక్ అయ్యాను. సో ఇంతకుముందు మేము రూమ్‌కి వచ్చే డేట్ ఏంటి అంటే ఫిబ్రవరి 4థ్ అనుకుంటా. సో అప్పటినుంచి అప్పుడు కూడా మేము వచ్చేటప్పుడు చలితోనే వచ్చామన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువగా ఉండేది. ఏప్రిల్ లాస్ట్ అయ్యే వరకు కూడా మాకు చలే ఉండేది. సో ఇప్పుడు కూడా అంతేనండి. ఇంకా అర్లీగానే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం పడినప్పటి నుంచి మాకు చలిగానే ఉంది. బట్ ఇంకా మా క్వార్టర్‌లో ఏంటంటే ఇంకా చలండి బాబు. పైన ఉంటాం మేము. సో చెట్టు ఉంది వెనక. అస్సలు ఎండ కూడా రాదనమాట. సో ఇంకా స్వెటర్స్, సాక్స్‌లు ఇవన్నీ వేసుకోవడమే సరిపోతుంది మొత్తం.
అవే ఉతుక్కుంటూ ఉంటాను నేను. వేసుకునేటప్పుడు బాగానే వేసుకుంటాం. బట్ చల్లని నీటిలో బట్టలు ఉతికేటప్పుడు లేదంటే గిన్నెలు తోమేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. సో అంత చల్లగా ఉంటుంది వాటర్ కూడా. సో ఇంక ఏం చేస్తాం చెప్పండి, నీటిలో చేయి పెట్టకుండా మనం అస్సలు బతకలేము. అన్నీ హాట్ వాటర్ ఉండాలంటే కష్టం కదా. ఒక తాగడానికి మాత్రం హాట్ వాటర్, ఇంకా స్నానానికి కూడా ఇంకా హాట్ వాటరే. మిగతా అన్నింటికి కూడా ఇంకా చల్లని నీటిలోనే చేయి పెట్టాలి. అవి కూడా ఎలా ఉంటాయంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీస్తాం చూడండి, సో అలా ఉంటాయి అన్నమాట. బట్ బ్రతకాలి, తప్పదు మనకి. మన ఫ్యామిలీ కోసం ఇవన్నీ కూడా చేయాలి. సో ఇక్కడ వచ్చేసి కొత్తిమీర ఎక్కువ తెచ్చేసారని చెప్పేసి కొత్తిమీర పచ్చడి అయితే విత్ ఇన్ మినిట్స్లో చేసేసాను నేను. అంటే త్వరగా ఇంకా చలికి ఇంకా చాలా త్వరగా ఇంకా అది కూల్ అయిపోయింది. ఇంకా మిక్సీ జార్లో వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను వీడియో తీసుకునేటప్పటికి చపాతీ అయితే మాడిపోయింది. ఇంకేం చేయలేము. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.